నమస్తే మావా, మనకి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ లోన్ ఉంది. నెలకి ఈఎంఐ మస్తు పడుతుంది. ఇప్పుడు తగ్గడానికి ఏం ఆప్షన్ ఉంది రాబాయ్ అంటే వితౌట్ ఎనీ క్వశ్చన్ రీఫైనాన్సింగ్. ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ లోన్ రీఫైనాన్సింగ్ గురించి సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో మొత్తం ఎండ్ టు ఎండ్ చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ రీఫైనాన్సింగ్? ఒక్క ముక్కలో చెప్పాలంటే మన ఎగ్జిస్టింగ్ లోన్ ని ఒక కొత్త బ్యాంక్ షిఫ్ట్ చేయడం. ఇంకొంచెం డీటెయిల్ గా ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫస్ట్ సాంజిరో అని ఒకడు ఉన్నాడు. వాడు ఇండియాలో ఒక బ్యాంక్ లో 13% ఇంట్రెస్ట్ కి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు వీడు యూఎస్ కి వచ్చిన తర్వాత యూఎస్ లో లోన్ ఇచ్చే లెండర్స్ దగ్గరికి పోయి బాబాయ్ ఇక్కడ నాకు జాబ్ వచ్చింది, సాలరీ కూడా వస్తుంది అని చెప్తే ఇప్పుడు ఈ కొత్త లెండర్ గాడు ఓకే బాయ్ ఒక పని చేయి, నీ పాత బ్యాంక్ 13% ఇంట్రెస్ట్ కడుతున్నావు కదా, వానికి గట్టకు, నేను నీకు 7% కే కొత్త లోన్ ఇస్తా, నా పైసలు మొత్తం తీసుకొని పాతోనికి కట్టేద్దాం, నీ పాత లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నీకేమో 13% నుంచి 7% కి ఇంట్రెస్ట్ తగ్గింది, నాకేమో నీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ పైసలు వస్తాయి, ఇద్దరికి సెట్ కదా అని అంటాడు. సో మన పాత ఎగ్జిస్టింగ్ లోన్ ని కొత్త లోన్ తీసుకొని దాన్ని క్లియర్ చేసి కొత్త దానికి ఇంట్రెస్ట్ కట్టుకొని కొత్తది తర్వాత స్లోగా క్లియర్ చేయడమే రీఫైనాన్సింగ్ అంటాం. నేను నా ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇట్లా రీఫైనాన్స్ చేసి క్లియర్ చేసిన, అండ్ దాని వల్ల నాకు దగ్గర ఒక $10,000 దాకా సేవ్ అయింది. అసలు నేను లోన్ ఎంత తీసుకున్నా, ఎంత ఇంట్రెస్ట్ పడ్డది, ఎంత కట్టినా, 1 year లో ఈ లోన్ మొత్తం ఎట్లా క్లియర్ చేసిన ఆల్రెడీ వీడియో చేసిన, అది పైన ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ ఐటమ్, ఇప్పుడు రీఫైనాన్స్ ఎందుకు చేయాలరా అంటే ఉన్న లోనే రీపే చేసేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు కొత్త లోన్ తీసుకొని పాత లోన్ ని క్లియర్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఫస్ట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్. నార్మల్ గా మనం ఇండియాలో లోన్ తీసుకుంటే మనకి మోస్ట్ లెండర్స్ దగ్గర 12 to 14% ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు ఆ లోన్ ది ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేసుకోవడానికి మనకు మంచిగా ఈ రీఫైనాన్సింగ్ ఆప్షన్ ఉంది. మనం ఇండియాలో తీసుకున్న లోన్ ని US కి రీఫైనాన్స్ చేసుకుంటే ఈఎంఐ స్ట్రక్చర్ కొంచెం క్లియర్ ఉంటుంది అండ్ నెలకి మనం కట్టే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఆ కొత్త ఇంట్రెస్ట్ రేట్ మనకి 12% నుంచి 7 to 10% కి వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దీని వల్ల నెలకు మనం కడుతున్న ఈఎంఐ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. ఒకవేళ ఇండియాలో 12 to 14% ఇంట్రెస్ట్ కి మనం లోన్ తీసుకుంటే యూఎస్ లెండర్ దగ్గరికి మనం అది రీఫైనాన్స్ చేసిన తర్వాత 7 to 10% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కి తగ్గే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంద్రా అంటే మన లోన్ అంతా క్లియర్ అయ్యి లోన్ అకౌంట్ క్లోజ్ అయ్యేంత వరకు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మార్కెట్లో ఏమైనా ఏడేమైనా కానీ మనం మాత్రం ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ రేటే కడతాం. దీని వల్ల మనకి లోన్ అయిపోయే వరకు ఎంత కడుతున్నాం ఏంది అని మంచి ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. ఎట్లాగో మనం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి వేరియబుల్ రేట్ గురించి కూడా చూద్దాం. వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ లా స్టార్టింగ్ లో మన ఇంట్రెస్ట్ రేట్ కొంచెం లో ఉన్నా గానీ తర్వాత మార్కెట్ ని బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజో డిక్రీజో అవుతుంది. ఒకవేళ మనకి వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ మస్తు తక్కువకే వస్తుంది అంటే మనం షార్ట్ టర్మ్ లో ఒకవేళ ఫాస్ట్ గా లోన్ కంప్లీట్ చేద్దాము అని అనుకుంటున్నట్టయితే వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కానీ పెద్దగా ఎక్కువ ఏం ఫరక్ పడదు. కాకపోతే దీంట్లో లొల్లేందంటే ఒకవేళ వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే కొన్ని లోన్లు ఏమో నెలకు చేంజ్ చేస్తారు, కొంతమంది ఏమో 3 months ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేస్తారు. మార్కెట్ రేట్స్ ని బట్టి మన ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతుంది కాబట్టి మన ఈఎంఐ కూడా నెలకు చేంజ్ అయితేనే ఉంటుంది. అండ్ దీని వల్ల మనం ఎవ్రీ మంత్ బడ్జెటింగ్ చేసుకోలేము, రేట్ పెరిగినప్పుడు ఏమో కష్టం అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కొత్త లెండర్స్ దగ్గర మనకి ఇప్పుడు కొత్త లోన్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ కి రీఫైనాన్స్ అవుతుంది. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ అందరికి తెలిసిందే. బట్ బేసిక్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ. ఎస్ అంటే మనం తీసుకున్న మెయిన్ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఆ మంత్ కి ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో ఈ ఇంట్రెస్ట్ రేట్ ని కూడా మనం మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి మొత్తం అమౌంట్ కి ఇంట్రెస్ట్ ఇస్తాడు. అండ్ తర్వాత మళ్ళీ తీసుకుపోయి దీంట్లో యాడ్ చేసి ఆ తర్వాత మంత్ కి మొత్తం దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఇట్లా లోన్ క్లియర్ అయ్యేంత వరకు పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. ఎస్ వాళ్ళ స్టైల్ అంతా, వాళ్ళ దందా అంతా. వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మనకి తెలియకుండా మోస్ట్ ఆఫ్ ద లెండర్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి కొంచెం ఫ్యాన్సీ పేర్లు పెట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. నా కేసే చూస్తే అవాన్సేయోడు లోన్ తీసుకునేటప్పుడు పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పిండు. నేను కన్ఫర్మేషన్ కోసం తమ్ముడు ఇప్పుడు ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు కదా అని అడిగితే మనోడు కాదు దిస్ ఈస్ పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పిండు. లోన్ కట్టేటప్పుడు వెనకాలకి తిరిగి చూస్తే కాంపౌండ్ కాదు కదా పెద్ద కాంపౌండ్ వాళ్ళే తయారైంది. సో ఇప్పటిదాకా చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద కొత్త లెండర్స్ దగ్గర మనకు మంచిగా యాక్చువల్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ కి ఎడ్యుకేషన్ లోన్ రీఫైనాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ ఎంప్లాయర్ బెనిఫిట్స్. ఇదేంటంటే మనకు నార్మల్ గా కొంతమంది యుఎస్ ఎంప్లాయర్స్ వాళ్ళు అదే మన యుఎస్ కంపెనీస్ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కి అప్ టు $6,000 per year వరకు స్టూడెంట్ లోన్ రీపేమెంట్ కోసం ట్యాక్స్ ఫ్రీగా ఎంప్లాయీస్ కి పే చేస్తారు. దీన్నే ఎంప్లాయర్ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. కొంతమంది ఎంప్లాయర్స్ అయితే అప్ టు $10,000 వరకు కూడా మ్యాచ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లోనేమో స్టూడెంట్ లోన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటారు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరు ఉండొచ్చు. బట్ ఇది ఓన్లీ యుఎస్ స్టూడెంట్ లోన్స్ కోసం మాత్రమే. మనం ఒకవేళ ఇండియాలో లోన్ తీసుకున్నట్టయితే మనం లోన్ కడుతుంది ఇండియన్ లెండర్ కి కాబట్టి ఐఎన్ఆర్ లా కాబట్టి మనం ఈ ఎంప్లాయర్ బెనిఫిట్ ని వాడుకోలేము. అందుకే మీ దగ్గర ఇట్లాంటి ఎంప్లాయర్ బెనిఫిట్ ఏదైనా ఉంటే మంచిగా యూఎస్ బ్యాంక్ కి రీఫైనాన్స్ చేస్తే ఎక్స్ట్రా $5,000 or $10,000 ఫ్రీగా వస్తాయి. నాకు అట్లనేమో అరౌండ్ $6,000 ఏమో ఈ బెనిఫిట్ వల్ల నా ఎంప్లాయర్ నుంచి ఎక్స్ట్రా వచ్చినండి. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంద్రా అంటే వీ కెన్ రిలీజ్ కోసైనర్ అండ్ కొలాటరల్. వెల్ కోసైనర్ అండ్ కొలాటరల్ అంటే ఏందో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బట్ ఫర్ స్టార్టర్స్ మనం లోన్ తీసుకునేటప్పుడు మనతో పాటు షూరిటీ కోసం ఎవరో ఒకరు మన లోన్ పేపర్లు మనతో పాటు సైన్ చేస్తే వాళ్ళని కోసైనర్ అంటాం. ఒకవేళ ఆస్తి పేపర్లు కూడా మనం పెట్టాల్సి వస్తే దాన్ని కొలాటరల్ అంటాం. ఇండియాలో నార్మల్ గా లోన్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొలాటరల్ ఆర్ అట్లీస్ట్ కోసైనర్ అన్న షూరిటీ కోసం పెట్టాల్సి ఉంటుంది.
నాది కూడా అవాన్సీలో లోన్ తీసుకున్నప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు రీఫైనాన్సింగ్ చేస్తున్నప్పుడు ఎంపవర్ ఫైనాన్సింగ్ లాంటి వాళ్ళు కోసైనర్ ఆర్ కొల్లాటరల్ లేకుండానే మనకు లోన్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి రీఫైనాన్స్ చేస్తే మన పాత లోన్ క్లియర్ అయ్యి అక్కడ ఉన్న మన కోసైనర్ అండ్ కొల్లాటరల్ కూడా రిలీజ్ అవుతారు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ టాక్స్ బెనిఫిట్. మనకి యూఎస్ లోన్ ఉంటే యూఎస్ లో టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం F1 స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్ లోన్ ఇంట్రెస్ట్ మీద టాక్స్ డిడక్షన్స్ లా ఇయర్ కి $2,500 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది టాక్స్ ఫైల్ చేసేటప్పుడు మీ పర్టికులర్ కేసుకి ఎట్లా వర్కౌట్ అవుతుందో ఒకసారి అకౌంటెంట్ తో కనుక్కొని చేస్తే సెట్. అండ్ నెక్స్ట్ కన్సాలిడేటింగ్ లోన్స్. ఒకవేళ మన ఎగ్జిస్టింగ్ లోన్ లో మల్టిపుల్ ప్లేస్లలో ఉంటే ఆ మల్టిపుల్ లోన్స్ అన్నిటిని కలిపి ఒకటే కొత్త లోన్ అకౌంట్ కి కన్సాలిడేట్ చేసి మంచిగా ఒకటే దగ్గర మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్ని గనం బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి నాకు తెలిసిన తర్వాత నేను చేసింది ఏంటి అంటే మన పాత లోన్ వీడియోలో చెప్పినట్టు నాకు 2 లోన్స్ ఉండే. ఒకటి ప్రాడిజీ ఫైనాన్స్ లో ఉండే, ఇంకొకటేమో అవాన్సేల్ ఉండే. అగైన్ నా లోన్స్ గురించి పడ్డ ఇంట్రెస్ట్ గురించి నా పేమెంట్స్ గురించి ఆల్రెడీ క్లియర్ గా వీడియో వేసిన. అది ఐ బటన్ లా కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, ఒకసారి చూస్తే ఇంకా కొంచెం మంచి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు అవాన్సేల్ లోన్ ఉంది కదా, అది ఇండియా బ్యాంక్. సో INR లోన్. ఇప్పుడు దీన్ని యూఎస్ బ్యాంక్ రీఫైనాన్స్ చేద్దామంటే ఎవరు దిక్కుతలేడు. అప్పుడు దొరికిన ఉండే ఎంపవర్ ఫైనాన్సింగ్. ఇండియాలోని యూఎస్ కి రీఫైనాన్స్ చేసే ఒక్క ఆప్షన్. నేను ఇక మాట్లాడకుండా అమెరికాకి ఎంపవర్ నుంచి రీఫైనాన్స్ చేసిన. అండ్ దీనివల్ల మన ఇంట్రెస్ట్ రేట్ కూడా అవాన్సేల్ 12.4 ఇంట్రెస్ట్ రేట్ ఉండేది. ఇప్పుడు ఎంపవర్ కి రీఫైనాన్స్ చేయగానే 10% కి పడిపోయింది. అది కూడా వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కి పడ్డది. సో ఇప్పుడు రీఫైనాన్స్ చేయగానే ఫస్ట్ ఇమీడియట్ గా ఒక $5,000 ఇక్కడ కట్టేసి అది కట్టినట్టు ఆ బిల్లుని తీసుకుపోయి మా కంపెనీ ఓన్కి పంపంగానే ఆ స్టూడెంట్ లోన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వల్ల మా వాడు నాకు ఇంకొక $5,000 ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు ఇవి కూడా తీసుకుపోయి మళ్ళీ లోన్ కట్టేసిన. ఇట్లా ఇక్కడ ఎంపవర్ లో రీఫైనాన్స్ చేసినందుకు నా ప్రాసెస్ మొత్తం మంచిగా స్మూత్ గా అయిపోయింది. అండ్ నా అవాన్సేల్ లోన్ కి మమ్మీ డాడీ ఇద్దరు కోసైనర్ లాగా ఉండే. ఇక్కడికి రీఫైనాన్స్ చేసిన తర్వాత కోసైనర్ కూడా రిలీజ్ అయిపోయినట్టే. ఇక అట్లా తర్వాత స్లోగా మినిమం ఖర్చు పెట్టుకుంటా, మాక్సిమం పేమెంట్లు చేసుకుంటా, ఫైనలీ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి అరౌండ్ $85,000 ఏమో లోన్ క్లియర్ చేసిన. నెక్స్ట్ ముచ్చట ఎలిజిబిలిటీ. ఇప్పుడు అంత బానే ఉంది, మనం డైరెక్ట్ రీఫైనాన్స్ చేసేయొచ్చా అంటే కాదు, దీనికి కొంచెం పంచాయతీ ఉంది. యూఎస్ లో మనం రీఫైనాన్స్ చేయాలంటే లెండర్స్ చూసే ఫస్ట్ ముచ్చట బేసిక్ స్టఫ్. మనకి యూఎస్ లో డిగ్రీ ఆర్ రిలవెంట్ ప్రోగ్రామ్ ఉందా లేదా అని చూస్తారు. మోస్ట్లీ మనం అంతా F1 స్టూడెంట్స్ కాబట్టి ఇది ఆల్రెడీ క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి SSN ఇంకా యూఎస్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇది కూడా ఎట్లాగో మనకు పక్కా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ముచ్చట ఏంటి అంటే మనకి యూఎస్ లో వ్యాలిడ్ వర్క్ ఆథరైజేషన్ అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 2 years కన్నా ఉండాలి. ఇక వర్క్ ఆథరైజేషన్ అంటే మనకు తెలిసిందే, F1 OPT నో, STEM OPT నో, H1 ఏదో ఒకటి ఉండాలి. కొన్నిసార్లు మరీ 2 years లేకపోయినా కానీ రీఫైనాన్స్ అయిపోతుంది. ఇంకా 1 year or 6 months ఉన్నా కానీ మనకు యాక్సెప్ట్ చేస్తారు. ఇక మనం అప్లై చేసి ట్రై చేయాలంతే. అందుకే ఒకవేళ రీఫైనాన్స్ చేసుకుందాం అని అనుకుంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే మన చేతిలో ఒక జాబ్ ఉండాలి. మనకు కన్సిస్టెంట్ గా ఇన్కమ్ వస్తుంది అని ప్రూవ్ చేయడానికి మనకి పే స్లిప్స్ వస్తున్నాయని చూపించాలి కాబట్టి మనం ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు ఇంటర్న్షిప్స్ చేస్తున్నా, అసిస్టెంట్షిప్ ఏమన్నా చేస్తున్నా, అన్పేడ్ జాబ్స్ చేస్తున్నా కానీ రీఫైనాన్సింగ్ కి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ యూఎస్ లో క్రెడిట్ స్కోర్ మనకి అట్లీస్ట్ 650 కంటే ఎక్కువ ఉంటే మనకి మినిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. నెక్స్ట్ ఇంకొక ఆప్షనల్ క్రైటీరియా ఏంటి అంటే ఒకవేళ మనకి యూఎస్ బేస్డ్ కోసైనర్ ఎవరన్నా ఉంటే కోర్స్ అప్రూవల్ రేట్ మస్తు పెరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇంకా కొంచెం తక్కువకి వస్తుంది. బట్ మస్తు మంది లెండర్స్ మనకి కోసైనర్ లేకుండా కూడా ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను రీఫైనాన్స్ చేసినట్టు ఎంపవర్ లాంటి లెండర్స్ అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కోసైనర్ లేకుండానే ఇచ్చేస్తారు. నెక్స్ట్ అసలు ఎప్పుడు రీఫైనాన్స్ చేయాలరా అంటే ఫస్ట్ రీఫైనాన్స్ చేసుకోవడానికంటే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ ని చూసుకొని కొన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి కొంచెం సేఫ్ గా ఆలోచించి గుండెల మీద చేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ ది మనకి ఎగ్జిస్టింగ్ లోన్ ఈఎంఐ మస్తు ఎక్కువ పడుతుంది, ఇష్టం ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తున్నారు, రేట్ పెరుగుతూనే ఉంది అంటే ఇమీడియట్ గా రీఫైనాన్స్ చేస్తే బెటర్. మనం జర లెక్కలన్నీ చూసుకొని చేయాలి. అంటే లోన్ అకౌంట్ మొత్తంలో ఎంత టైం మన లోన్ ఓపెన్ ఉంటుందో అంటే మన ఇంట్రెస్ట్ ఓవర్ లైఫ్ ఆఫ్ లోన్ మనకి మొత్తం ఈ లోన్ టెన్యూర్ లో ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకొని చేస్తే బెటర్. మనకి యాక్చువల్ గా సేవ్ అవుతుందా లేదా అని చూసుకొని చేయాలి. ఇప్పుడు మనం జస్ట్ పైన నంబర్లను చూసి తక్కువనే కడుతున్నాం కదా అని అనుకుంటాం, కానీ మొత్తం కట్టేసిన తర్వాత లోన్ అమౌంట్ కంటే మరీ ఇంతగానం ఎక్కువ కట్టడమేంది అని అర్థమైతే ఇప్పుడు ఇక రీఫైనాన్స్ చేసి కూడా వేస్టే కదా. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మన లోన్ ని ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి రీఫైనాన్స్ చేస్తే మన లోన్ ని ఒక లెండర్ దగ్గర నుంచి వేరే దగ్గరికి రీఫైనాన్స్ చేసిన తర్వాత మనకి ఇంకొక ప్లేస్ లో ఇంకా మంచి ఆఫర్ వస్తుంది అంటే ఈ కొత్త లోన్ ని కూడా మనం మళ్ళీ వేరే ప్లేస్ కి రీఫైనాన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏ నుంచి బ్యాంక్ బి కి రీఫైనాన్స్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ సి లో ఇంకా మంచి డీల్ వస్తున్నట్టయితే బి నుంచి సి కి మళ్ళీ రీఫైనాన్స్ చేయొచ్చు. కాకపోతే మనం ఒక లోన్ తీసుకోగానే మన కొత్త లోన్ అకౌంట్ వల్ల మన క్రెడిట్ స్కోర్ కొంచెం పడిపోతుంది కదా. ఇట్లా మల్టిపుల్ లోన్స్ గ్యాప్ ఇవ్వకుండా తీసుకుంటే క్రెడిట్ స్కోర్ లైట్ ఇంపాక్ట్ అవుతుంది. సో కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే సెట్. అండ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. క్లారిటీ లేకుండా ఆగంబడి రీఫైనాన్స్ చేయడం. ఇప్పుడు జల్దీ ఆగంబడి రీఫైనాన్స్ చేయకుండా కొంచెం జాబ్ వచ్చినాక జర సేవింగ్స్ చేసుకొని మంచిగా క్రెడిట్ స్కోర్ ని కూడా లైట్ గా పెంచుకొని రీఫైనాన్స్ చేస్తే బెటర్. అఫ్ కోర్స్ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే తొందరగా చేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. బట్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే మనకు మంచి రేట్లు రావు కదా. సో క్రెడిట్ స్కోర్ ని కొంచెం పెంచుకొని రీఫైనాన్స్ చేసుకుంటే మనకు బెటర్. నెక్స్ట్ ఇప్పటిదాకా చెప్పినట్టు మంత్లీ పేమెంట్స్ తక్కువనే ఉన్నాయి కదా అని చెప్పి మరీ లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకో అనవసరంగా కొన్నిసార్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా మన ఫైనాన్షియల్ హెల్త్ ని బట్టి మనకి సెట్ అయ్యే టర్మ్ ని డిసైడ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు మాత్రమే కాకుండా మనం చూసుకోవాల్సిన కొన్ని వేరే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటున్న కొత్త లోన్ లెండర్ టైప్ ఏంటిది అంటే పబ్లిక్ బ్యాంకా, ప్రైవేట్ బ్యాంకా, NBFC ఏందో చూడాలి. నెక్స్ట్ కొలాటరల్ లోనా, నాన్ కొలాటరల్ లోనా, మొరటోరియం పీరియడ్ ఎంత ఉంది, సింపుల్ ఇంట్రెస్టా, కాంపౌండ్ ఇంట్రెస్టా, మనం ఇప్పుడు రీఫైనాన్స్ చేస్తున్నందుకు మనకి ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత అవుతుంది, మనం లోన్ ని కొంచెం తొందరగా క్లోజ్ చేస్తే మన ప్రీ క్లోజర్ చార్జెస్ ఉంటాయా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సిడర్ చేస్తే మంచిది. ఈ లోన్లు తీసుకునేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ అన్నిటి గురించి ఆల్రెడీ పురాతన కాలంలో ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి వీడియో చేసిన. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ లోన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే చాలా కంపెనీలల్లో స్టూడెంట్ లోన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్లు ఉంటాయి. అవి మనం హెచ్ఆర్ తో మాట్లాడుకొని కరెక్ట్ గా డీటెయిల్స్ అన్ని తెచ్చుకొని మంచిగా సెట్ చేస్తే మనకు మంచిగా చేతికి ఎక్స్ట్రా పైసలు వస్తాయి. సో అది కథ. ఒకవేళ ఇప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ లోన్ రీఫైనాన్స్ చేద్దాం అనుకుంటే, అండ్ ఎస్పెషల్లీ ఇండియాలోని యూఎస్ కి రీఫైనాన్స్ చేస్తున్నట్టయితే, ఇప్పటిదాకా చెప్పినట్టు మనకు మంచిగా ఎంపవర్ ఫైనాన్సింగ్ గాడు ఉన్నాడు. వాళ్ళది లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. డైరెక్ట్ ఆన్లైన్ లోనే మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ రీఫైనాన్సింగ్ ప్రాసెస్ ని నేను ఎట్లా చేసిన, ఇప్పుడు వీళ్ళ దగ్గర రీఫైనాన్స్ చేయడానికి మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇదంతా కంప్లీట్ వీడియో చేస్తా. ఆ వీడియో రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా అప్డేట్ చేస్తా, అవసరం పడితే చూడండి. అండ్ మనం రీఫైనాన్సింగ్ స్టేజ్ దాకా వచ్చినాము అంటే ఖచ్చితంగా మన భారం అదే మన లోన్ ని క్లియర్ చేసే ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినామని అర్థం. మెల్లగా మొత్తం క్లియర్ అయిపోతుంది. అందరం కష్టపడదాం, అందరికి జాబ్లు వస్తాయి, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. జస్ట్ ట్రై హార్డర్ అండ్ స్టే స్ట్రాంగ్. ఆల్ ద బెస్ట్ రమా. అండ్ యా, అంతే మరి, బై.